हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक। మీరు లాస్ట్ వ్లాగ్ చూడకపోతే అది చూడండి, దాని కంటిన్యూషన్ ఇది అన్నమాట. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. నమాజ్ బిఫోర్ వంట చేయాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది ఈరోజు. సో ఇప్పుడు వెంటనే వంట స్టార్ట్ చేసే ముందు మీ అందరు కూడా వెజిటేరియన్ డిషెస్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. నేను ఏం చేస్తున్నాను అది మీకు చూపిద్దామనేసి ఈరోజు గోరు చిక్కుడుకాయ మామిడికాయ వేసి చేస్తున్నాను. అండ్ అలాగే దాల్చా. అయితే దాల్చా ఎప్పుడు మనం మటన్ సొరకాయ వేసి చేస్తాము, ఈరోజు వంకాయతో దాల్చా ఎలా చేస్తారో ఇది కూడా వెజిటేరియన్ అన్నమాట. సో చూసేయండి, వెళ్దామా కిచెన్లోకి. ఫస్ట్ మనకి గోరు చిక్కుడుకాయ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాము. పెద్ద మెంతాకు, కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, ఆలుగడ్డ మీకు అంటే కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. అండ్ చిక్కుడుకాయ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక ఆనియన్, అండ్ ఇది ఒక్క ఫుల్ మ్యాంగో అండి, రా మ్యాంగో ఏమంటారు, మామిడికాయ, పచ్చి మామిడికాయ అనమాట. ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోస్ ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఇది నేను దీంట్లోంచి మళ్ళీ దాల్చా కొంచెం తీసుకుంటా. సో దీంట్లో 2 కానీ 3 కానీ టమాటో సరిపోతుంది. అండ్ మనకి బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకున్నాం, కడాయి వేడెక్కింది. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ దీంట్లో వేసేసాను, కొంచెం ఫ్రై చేసుకున్నాము. 2 చుక్కలు కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేద్దాం. ఊరికే కొంచెం నూనె వేసుకున్నా. ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, టైం ఉంటే ఇలా చేసుకోండి. కొంచెం అలా పచ్చి వాసన పోయే వరకు కొంచెం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా ఫ్రై అయ్యింది, మీకు అనిపిస్తుందో చూడండి. కొంచెం ఇట్లా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇది ఒక కప్లో తీసుకున్నాను. సో ఇగోండి ఇలా తీసి పెట్టుకున్నాను. అండ్ ఆల్రెడీ కొంచెం నూనె వేసుకున్నాను. నూనె మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే వేసుకోండి. నేను ఇది 2 స్పూన్స్, దీంతో 2 స్పూన్స్ వేసుకున్నాను, అంటే మేబీ 2 టేబుల్ స్పూన్స్, పెద్ద టేబుల్ స్పూన్స్ లాగా. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోండి. వేసి స్టవ్ సిమ్ చేసుకొని కొంచెం అలా ఫ్రై చేసి టమాటోస్ వేసేయండి. కొంచెం స్టవ్ సిమ్లోనే పెట్టి మగ్గనిద్దాము, టమాటోస్ మగ్గాలి. సో కొంచెం కవర్ చేసి పెట్టేద్దాం. అయితే మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి, టమాటోస్ అయ్యాయా లేదా అని. నేను కొంచెం వాటర్ వేస్తున్నా, బాగా డ్రైగా ఉంది. సో నూనె పైకి రావాలి కదా, సో కొంచెం వాటర్ వేసుకోండి. ఇదే డిష్ మీకు తొందరగా కావాలంటే కుక్కర్లో కూడా వేసుకొని చేసుకో. ఒక విజిల్లో టమాటోస్ ఉడికేస్తాయి. ఇలా సిమ్లో పెట్టి చేయాల్సిన అవసరం ఉండదు. టైం ఉంది కాబట్టి నేను ప్రశాంతంగా ఇలా చేస్తున్నాను అనమాట. చూడండి చక్కగా నూనె పైకి వచ్చేసింది, టమాటోస్ బాగా మగ్గాయి. మంచిగా కలుపుకోండి, సో టమాటోస్ ఏదైనా ఉంటే స్మాష్ అయిపోతాయి. నేను దీంట్లో ఆలుగడ్డలు వేసుకున్నా. ఆలుగడ్డలు వేసుకొని నేను మధ్యలో నేను రికార్డ్ చేయడం మర్చిపోతున్నానండి. ఆలుగడ్డ వేసేటప్పుడు మాట్లాడుతూనే ఉన్నా, రికార్డ్ చేస్తున్నానేమో అనుకున్నా, చూస్తే కెమెరా ఆనే అవ్వాల. ఇప్పుడు ఆన్ చేసి మళ్ళీ చూపిస్తున్నా. ఇది నా పరిస్థితి. ఓకే, అయితే ఆలుగడ్డ కొంచెం మగ్గనిద్దాం, కొంచెం ఉడకాలి, కప్పి పెట్టేద్దాం. అయితే ఆలుగడ్డలు వేసిన తర్వాత కూడా నేను సిమ్లోనే పెట్టాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం, కొంచెం వేయండి, ఎక్కువ వేయద్దు. కొంచెం వేసి ఆలుగడ్డలు ఉడకాలి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం.
ఆలుగడ్డలు కొంచెం ఉడికితే చాలు, ఫుల్ ఉడకనవసరం లేదు. కొంచెం ఉడికిన తర్వాత మనం చిక్కుడుకాయ వేసేయాలి దీంట్లో. అర్హాన్ వచ్చాడు, ఏం వండుతున్నారు చూపించండి అంటే చూపిస్తున్నాం. సే హాయ్ టు దెమ్. హాయ్. సే ఐ లవ్ యూ. అచ్చా ఓకే. నో చూడండి, గోరు చిక్కుడుకాయ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఆలుగడ్డలు కొంచెం ఉడికిన తర్వాత ఇది వేసేయండి. వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటున్నా, కొంచెం ఎక్కువ నీళ్ళు కాదండి, కొంచెం వేసుకుంటాను. కప్పి పెట్టేయండి ఒక 5 minutes ఉడికే వరకు. ఈలుగా చిక్కుడుకాయ ఉడికిపోతే ఆలుగడ్డలు కూడా ఉడికిపోతే లాస్ట్లో మన మామిడికాయ అవన్నీ చూపిస్తాం. वो क्या है? वो दालचे के वास्ते है बेटे. ये वाला चिल्ली है रजे. ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి. చూసిన తర్వాత దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుందాం. కొంచెం ఉడకాలి, అందుకని కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత కప్పి పెట్టేయండి ఒక 2 minutes. చూడండి, ఇప్పుడు ఆలుగడ్డలు కానీ చిక్కుడుకాయ కానీ ఉడికింది. ఈ స్టేజ్లో మీరు ఒక్కసారి ఉప్పు అవన్నీ టేస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. కప్పి పెట్టేయండి ఒక 2 minutes. సో నేను దీంట్లో మధ్యలో తీసి కొంచెం వాటర్ వేసుకున్నాను, అంటే మ్యాంగో వేసిన తర్వాత. ఇప్పుడు దీంట్లో ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఉప్పు అంతా చూసుకున్న తర్వాత మనము తెంపి పెట్టుకున్న మెంతాకు. మా అత్తగారు పెద్ద మెంతాకు ఇలా కాకే తెంపి వేయమనే వాళ్ళు అనమాట. మళ్ళీ దీన్ని కట్ చేస్తే వగరుగా ఉంటుంది, వగరు పైన రాకూడదు అంటే మీరు కట్ చేయకూడదని చెప్పేవాళ్ళు. సో అందుకే నేను కట్ చేయట్లేదు. అంటే అది ఏంటి అనేది నాకు డీటెయిల్గా తెలియదు. సో దీని మీద ఇప్పుడు మనం ఆకేసేసుకున్నాం కదా. చిన్న మెంతాకు కూడా వేసుకోవచ్చు, చిన్న మెంతాకు ఉంటే చిన్న మెంతాకు. దట్స్ ఇట్ అండి. ఇప్పుడు దీన్ని కప్పి పెట్టేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. జస్ట్ 5 minutes సిమ్లో పెట్టేయండి. చూడండి, చక్కగా ఆయిల్ కూడా వచ్చేసింది. సిమ్ మీద పెట్టాం కదా చక్కగా. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టవ్ స్టాప్ చేసుకొని దాల్చాకి ఏమేమి కావాలో చూసేద్దాం. నెక్స్ట్ మనం చేసేది వంకాయ దాల్చా. దానికి ఏమేమి కావాలో చూసేద్దామా. వంకాయలు ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఇవేవో కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నల్లబడ్డ ఇట్లా ఉన్నాయి. అయితే మీకు ఫ్రెష్ దొరికితే ఫ్రెష్గా కట్ చేసుకోండి. అండ్ పప్పు, మీకు ఎంత పప్పు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. కొలతలు నాకు ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. ఇంకా టమాటోస్, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, గరం మసాలా, కరివేపాకు, ఇది చింతపండు. నేను ఆల్రెడీ దాన్ని అదే తీసి పెట్టుకున్నాను అనమాట. మనకి యాక్చువల్గా పచ్చి చింతకాయ ఉన్న పులుసు తీసి వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి ఈ చింతకాయ వేస్తున్నా. అండ్ ఇదేమో దాల్చిని చెక్క పౌడర్. ఇది కొంచెం కావాలి, ఇంత కాదు, కొంచెం తీసుకోండి. సో యాజ్ యూజువల్ మళ్ళీ ఉప్పు, పసుపు, ధనియాల పొడి. అండ్ దిస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ దాల్చా. ఫస్ట్ మనం పప్పు ఉడికించుకుందాం. స్టవ్ మీద పెట్టేద్దాం. ఫస్ట్ పప్పు స్టవ్ మీద పెట్టుకున్నాను. దీంట్లో ఏం వేయకండి, ఉట్టి పప్పు ఉడికించుకుంటే చాలు కదా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకున్నా. నేను 4 పెద్ద టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం ఇది నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి ఆనియన్స్, మన ఇష్టం. పెద్దగా చిన్నగా లేదు, స్లాంట్గా మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. అండ్ ఈ గిన్నె ఏదైతే ఉందో, లాస్ట్ టైం నేను అర్హాన్కి తహారీ చేసినప్పుడు ఎవరో కామెంట్ పెట్టారు నాకు,
ఈ గిన్నె డీటెయిల్స్ కావాలని నేను ఈ గిన్నె తీసి మొత్తం చూశాను, ఎక్కడ పేరు లేదు దీనికి. చాలా రోజులైంది కొని, సో నాకు ఆ పేరు గుర్తు రావట్లేదండి ఈ గిన్నెలో. సో నేను కామెంట్లో పెట్టాను, సారీ అండి నాకు గుర్తులేదు. గిన్నె తీసి చూసాను, దాంట్లో పేరు కూడా లేదు. అట్లా నార్మల్గా మన గిన్నెల మీద పేర్లు ఉంటాయి, వాళ్ళ స్టాంప్ ఉంటుంది, ప్రెస్టీజో లేకపోతే వినోదో ఇట్లా ఏదో పేర్లు ఉంటాయి, కానీ దీని మీద పేరు లేదు. సో ఐఎమ్ సారీ. సో ఇప్పుడు మనం ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మన పప్పు ఉడికేసింది. ఇక్కడ ఇది గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకుంటా. మనం మామూలు పప్పు గుత్తితో చేయొచ్చు, కానీ కొంచెం పేస్ట్గా కావాలి కాబట్టి గ్రైండర్లో చేస్తుంటాం. ఆనియన్స్ కొంచెం అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నూరి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా. ఇది కొంచెం ఉడకనిద్దాము, పచ్చి వాసన పోవాలి కదా. ఈ పచ్చి వాసన పోయేందుకు ఒక 2 minutes. చక్కగా ఆయిల్ వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. ఇది కూడా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు టమాటోస్ వేసుకోండి, కొంచెం ఉడకనిద్దాం టమాటో. ఈ అన్ని ప్రాసెస్లో మధ్య మధ్యలో నేను నీళ్ళు తాగుతూనే ఉంటాను. అదేంటో వంట చేసేటప్పుడు మరీ ఎక్కువ నీళ్ళు తాగుతాను. సో మీ అందరు కూడా మన పనిలో పడిపోయి వాటర్ తాగడం మర్చిపోతూ ఉంటారు. సో మర్చిపోకండి, అట్లీస్ట్ ఎన్నో లీటర్లు అంటారు, అట్లీస్ట్ ఒక 4-5 గ్లాసులు అయినా తాగుతూ ఉండండి. చూడండి చక్కగా టమాటోస్ కూడా ఉడికిపోయాయి. టమాటోస్ అన్నీ ఉడికిన తర్వాత దీంట్లో వంకాయలు వేసుకోండి. ఇలా స్మాష్ చేసుకోండి టమాటోస్. చూడండి చక్కగా ఉడికినాయి, మంచి కలుపుకుంటే స్మాష్ అయిపోతుంది. మళ్ళీ నేను బ్లాగ్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. చూడండి నేను ఇలా పట్టుకున్నాను, కెమెరా రికార్డ్ అవుతుంది అనుకున్నా, రికార్డ్ అవ్వలేదు. వంకాయ వేసాను, మాట్లాడుతూనే ఉన్న వంకాయలు వేసి చూస్తే అసలు రికార్డ్ అవ్వలేదు. ఫోకస్ అన్నా ఫోకస్, ఎక్కడుంది మైండ్? ఓకే, సో వంకాయలు వేసేసాను. వంకాయలు ఫుల్గా ఉడకని అవసరం లేదండి, ఒక 2 minutes అంటే సెమీ కుక్డ్ అయితే చాలు. దీన్ని ఇప్పుడు కప్పు పెట్టండి. సెమీ కుక్ అవ్వాలని చెప్పాను కదా, చాలు. ఎక్కువ మళ్ళీ ఎందుకంటే మనం మళ్ళీ అన్నీ వేస్తాం, దాంట్లో ఉడికిపోతాయి. ఇది ఇప్పుడే ఫుల్గా ఉడికేస్తే స్మాష్ అయిపోతుంది మొత్తం. సో కొంచెం సెమీ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మన నూరి పెట్టుకున్న పప్పు పేస్ట్ వేయండి. అండ్ దాంట్లోనే చింతపండు మనం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసి కొంచెం కలుపుకొని మంచి కలుపుకున్న తర్వాత వాటర్ వేయండి. మీరు పల్చగా కావాలా చిక్కగా కావాలా అవన్నీ చూసుకోండి, ఎట్లా కావాలంటే అట్లా వేయండి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పెట్టండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక్కసారి పులుపు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని చూసి మరగనిద్దాము. ఒకసారి టేస్ట్ చేసుకోండి ఫస్ట్. చూడండి దాల్చా చక్కగా మరుగుతుంది, వంకాయలు ఉడికే వరకు మరగనిద్దాము. దాని తర్వాత కొంచెం సిమ్ చేసుకుందాం. ఓకే, సిమ్ చేసి, సిమ్ మీద ఏంటంటే మనం వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కాదు అని మీరు ఎన్నోసార్లు కరెక్ట్ చేశారు, అయినా నేను అలాగే పలుకుతున్నాను, క్షమించండి. పొటాటో కాదు అని కూడా చాలామంది క్షమించండి, నా ప్రొనౌన్సియేషన్ తప్పది. ఒకసారి మీరు దీంట్లో మీకు ఉప్పు కారం అన్నీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దమ్ మీద పెట్టండి. కరివేపాకు వేసిన తర్వాత నేను చెప్పాను కదా, మన దాల్చిని చెక్క పౌడర్ కొంచెం వేసుకోండి. ఇదేంటంటే సీక్రెట్ టిప్ అండి ఇది దాల్చాకి. ఏ దాల్చా చేసినా, చికెన్ దాల్చా, మటన్ దాల్చా, ఏ దాల్చా చేసినా లాస్ట్లో దమ్ మీద కొంచెం 2 చిటికలు ఇవి వేస్తే దాన్ని ఎన్హాన్స్ అవుతుంది, దాల్చా టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు
మనం దీన్ని దమ్ మీద పెట్టేద్దాం. చక్కగా ఆయిల్ వచ్చేస్తుంది అప్పుడు పైకి. ఓకే, మన దాల్చా రెడీ అయిపోయింది. చక్కగా ఆయిల్ కూడా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయితే దాల్చా అండ్ మన సుక్క రెడీ అయిపోయింది. అంతా వెజ్జే, నాన్ వెజ్ ఏమీ వేయలేదు. అలాగే బగారా రైస్ కూడా చేసేసుకుందాం. పనిలో పని అయిపోతుంది అనుకున్నా, ఎందుకంటే మా వారికి చాలా ఇష్టం కాబట్టి. సో బగారా రైస్కి ఏమేమి కావాలో చూసేయండి. రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. మీరు అంటే మీకు ఎంత అవసరమో అంత వాష్ చేసి పెట్టుకోండి. ఇది కొత్తిమీర పుదీనా 2 కూడా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ గ్రీన్ పీస్ దొరుకుతున్నాయి. నేను ఒలిచి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఒక కవర్లో వేసి పెట్టుకున్నాను. దాంట్లోంచి తీసాను కొన్ని. ఇంకా ఆనియన్స్ ఇలా స్లైస్ చేసి కట్ చేసుకోండి. కొంచెం యాలకుల పొడి అండ్ గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ నూనె. మన బగారా రైస్కి కావాల్సిన ఐటమ్స్ మీరు అన్నిట్లో గమనించారా? నేను అన్నిట్లో అన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను కానీ నూనె చూపించట్లేదు. వేసేటప్పుడు మాత్రం చెప్తున్నాను. సో నూనె యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్లో. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాను బగారా రైస్కి. దాంట్లో దీంతో 4 స్పూన్స్ వేసానండి. బగారా అన్నంకి ఎప్పుడు నూనె కొంచెం బాగానే ఉంటే బాగుంటుంది. కావాలంటే చాలామంది నెయ్యి కూడా వేసుకుంటారు. నేను నెయ్యి వేయట్లేదు, ఎందుకంటే ఎలాగో పిల్లలకి మళ్ళీ పైనుంచి వేసుకొని తింటారు కాబట్టి నేను నెయ్యి వేయకుండా ఉట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత చెప్తా. అయితే ఇప్పుడు నూనె వేడైంది. ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. చక్కగా బ్రౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఉప్పు తగినంత. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. దీంట్లోనే మన బఠానీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలైచీ పౌడర్, గరం మసాలా పౌడర్ వేసి నా గరం మసాలా కూడా మొన్న నేను మేఘన తెచ్చిచ్చిందండి. ఆ గరం మసాలా NM ఫుడ్స్ వాళ్ళ గరం మసాలా పౌడర్ అన్నమాట. చాలా బాగుంది, ట్రై చేయండి ఒకసారి. నేను ఈవెన్ సైలాస్ కిచెన్ వాళ్ళది కూడా ట్రై చేశాను, అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను బియ్యం వేసేస్తున్నాను. వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాత కూడా చాలామంది బియ్యం వేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అండి. మా అత్తగారి స్టైల్లో అక్కడే వంట కొంచెం నేర్చుకున్నాను కాబట్టి ఆవిడ స్టైల్లోనే ఆవిడ ఫస్ట్ బియ్యం వేస్తారు. బగారా ఖానా చావాల్సే బగార్నా అనేవాళ్ళు మా అత్తగారు. అంటే బగారా అన్నం కదా, బియ్యంతోనే బగారు చేయాలి అనేసి, అంటే రైస్ ముందు వేస్తే అది బగారు అయినట్టు అని. అప్పటి నుంచి మా వారు 2 సార్లు వచ్చి అయిపోయిందా అయిపోయిందా అని. సో అందుకే తొందర అవ్వాలని ఏం చేశానంటే ఇక్కడ కెటిల్లో వాటర్ వేడి చేసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు బియ్యంలోకి వేస్తాను. మీకు వాటర్ ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోండి. మా అత్తగారు ఏం చేసేవాళ్ళంటే బియ్యం వేసిన తర్వాత వాటర్ వేసేటప్పుడు ఇలా కలుపుతూ ఉంటుంది. కలుపుతూ ఉండి అంటే బరువుగా మూవ్ అయితే ఇంకా వాటర్ పడుతుంది అని, ఇలా లైట్గా మూవ్ అయితే వాటర్ సరిపోతాయి అని ఒక ఐడియా ఇచ్చింది అనమాట. సో నేను అదే ఫాలో అవుతాను. సో వాటర్ వేసేసాను, అది కూడా వేడి లేసాను తొందర అవ్వాలని. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి, మీకు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇందాక నేను మీకు సాల్ట్ చూపించలేదు. తర్వాత ఇంకొక మిస్టేక్ ఏం చేశానంటే, నేను చిక్కుడుకాయ చేసేటప్పుడు గ్రీన్ చిల్లీ స్లైస్ పెట్టాను, అది కట్ చేసి వేయాలని మర్చిపోయాను. నో ప్రాబ్లం, ఓకే. తప్పులు అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇందాక మా అర్హాన్ గ్రీన్ యాపిల్ తింటాడు అనుకున్నా, కట్ చేసి ఇస్తే వద్దన్నాడు. సో యాపిల్ అని తింటున్నాను. ఇది కుక్ అయిపోతుంది. ఇంకా
దమ్ మీద పెట్టేయచ్చు, సరిపోతాయి. వాటర్ అవన్నీ కరెక్ట్గా సరిపోయి. సో మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది, దమ్ అయింది చక్కగా. ఇంకా మా వారికి పెట్టేద్దాం ఫస్ట్, ఆలోపు నేను నమాజ్ చదువుతాను. అండ్ మన డిషెస్ రెడీ అయిపోయాయి, చిక్కుడుకాయ, బగారా అన్నం అండ్ దాల్చా. ఒకసారి చూసేద్దాం మళ్ళీ ఒకసారి. చిక్కుడుకాయ, దిస్ ఇస్ దాల్చా అండ్ దిస్ ఇస్ బగారా అన్నం. నమాజ్ టైం అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ వెళ్ళి మా వారికి భోజనం పెట్టేసి నమాజ్ చదివేస్తాను. ఈలోగా సమీరా అండ్ అన్వర్ అర్హాన్ని తీసుకొని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాడికి కొంచెం కోల్డ్ ఉందనేసి బిఫోర్గా చెక్ చేయిస్తే మంచిదని, సేఫర్ సైడ్గా. అదర్వైజ్ ఈజ్ డూయింగ్ గుడ్. సో వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ చేస్తా. అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్. ఇప్పుడైనా నమాజ్ ఫినిష్ అయింది, తవసం కూడా భోజనం చేసి నమాజ్ చేసి తిన్నది చాలా బాగుందని మా వారు కూడా చాలా నచ్చింది. ఇప్పుడు నేను వడ్డించుకున్నాను. ఇదిగోండి, ఇదేంటంటే కాకరకాయ, ఎన్ఎం ఫుడ్స్ వాళ్ళ కాకరకాయ పచ్చడి అండ్ మన కర్రీస్. నాకేంటో వాళ్ళ పచ్చడిలో కొంచెం నంచుకొని తినడం అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ దాల్చతో ఒక ముద్ద తిని చెప్తాను. మీ అందరికి ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. బాగుందండి. నేను చేసి నేనే బాగుందని చెప్పడం కరెక్ట్ కాదు. సో మీరు ట్రై చేయండి, ఇంట్లో వండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఇదిగోండి ఒక ముద్ద దీంతో కూడా పెడతా, చిక్కుడుకాయతో. మా హెల్పర్స్ తిని ఎంత బాగుందమ్మా అంటున్నారు. ప్రమిళ లేదు, మానేసింది, వేరే హెల్పర్ వచ్చారనమాట. సో తను చెప్తుంది, ఫస్ట్ టైం తింటున్నానమ్మా చిక్కుడుకాయలో మామిడికాయ వేసి చేయడం అనేది అనేసి. తను కూడా చాలా నచ్చిందంట. మీ అందరికీ ఇది కూడా ఒక ముద్ద. చాలా బాగుంది. మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేయండి, ఏదో ఒక రెసిపీ ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందని. సమీరా ఇంకా అన్వర్ రాలేదు, ఆన్ ది వే, ట్రాఫిక్లో ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తినేటప్పుడు వీలైతే బ్లాక్ చేస్తాం. వాలేకుమ్ అస్సలాం. ఇంత లేట్గా తిన్నావు ఈరోజు? కొంచెం లాంగ్ టైరింగ్ డే ఉండే, అర్హాన్కి హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఉండే. సరే అని చెప్పి అల్హమ్దుల్లా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ. చాలా మంది అప్పటి నుంచి యూ గైస్ హ్యావ్ బీన్ షవరింగ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేయర్స్ మా అర్హాన్కి. థ్యాంక్ యూ సో మచ్. అల్హమ్దుల్లా హీస్ డూయింగ్ ఫైన్. మొన్న 4th రోజు వ్యాక్సిన్కి తీసుకెళ్ళాను అనమాట. సో వ్యాక్సినేషన్ తర్వాత 5th రోజు జ్వరం వచ్చింది. సో బేసిక్గా వ్యాక్సిన్ వల్ల వచ్చే జ్వరం అయితే 4th రోజే రావాలంట. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్. సో అదే డాక్టర్ అడిగారు ఇంట్లో ఎవరికైనా ఉందా అని చెప్పి. ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే మా ఇంట్లో సపోజ్ ప్రిన్స్కి 1 వీక్ నుంచి ఉన్నా కూడా అర్హాన్ స్కూల్కి వెళ్తున్నాడు, కింద ప్లే ఏరియాకి వెళ్తున్నాడు. అక్కడ కూడా చాలా మంది పిల్లలకి కోల్డ్, రన్నింగ్ నోస్ ఉంది, విచ్ ఐ బీన్ సీయింగ్. సో ఇక్కడ నుంచి వచ్చింది, అక్కడ నుంచి వచ్చింది మనం చెప్పలేము. బేసిక్ గా అందరికి ఉంది, ఎక్కడ నుంచి వచ్చిందో తెలీదు, వచ్చేసింది కోల్డ్. ఇప్పుడు అర్హాన్కి కోల్డ్ ఉంది కాబట్టి బేసిక్ గా అర్హాన్ వచ్చేసాడు కాబట్టి మధ్యలో ఆపాల్సి వచ్చింది. సో ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది. కోల్డ్ వల్ల కొంచెం ఫీవరిష్ గా ఉంటే, ప్లస్ థ్రోట్ లో కొంచెం కష్టంగా ఉంది. లేచినప్పుడే మనకి లేస్తే ఇక్కడ నొప్పిగా లేస్తాం కదా, అంటే దగ్గి గ్రీన్ ఫ్లమ్ వస్తుంది, అలాంటి దగ్గుతో లేచాడు. ప్లస్ తినట్లేదు కదా సరిగ్గా అని చెప్పి ఒక మదర్ కుండే యాంగ్జైటీ లైక్ లేదు, ఇవాళ వెళ్ళాలి తీసుకెళ్తానని చెప్పి ఇవాళ వెళ్ళామన్నమాట. సో అలా వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. అందుకే ఇప్పుడు ఇంత లేట్గా తిన్నాను. టైం ఎంత అయింది? 3:30 అయింది. సో ఇప్పుడే తినడం అయింది. వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చాను. బికాస్ నథింగ్ గుడ్ దెన్ న్యాచురల్ ఫుడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే ఎంత హెల్దీ మనం ఇంట్లో వండినా, వండితే కొంచెం దాని న్యూట్రిషన్స్ అనేవి కొంచెం తగ్గుతాయి కదా. వెన్ యూ హ్యావ్ టు హీల్, యూ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్స్. వేరే సాలిడ్స్ తినకపోయినా ఫ్రూట్స్ చక్కగా పిల్లలకి పెడితే బాగుంటుందని చెప్పి ఫ్రూట్స్తో పాటు కొన్ని వెజెస్ లైక్ అవకాడో అవన్నీ కొంచెం న్యూట్రిషియస్ అవన్నీ తీసుకొచ్చామన్నమాట. బికాస్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకి రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు, మనం చూసుకొని దగ్గరుండి. అండ్ ఒకళ్ళు తింటే ఇంకొకరు చూసి అలా ఇద్దరు పొట్టాపొట్టిగా తినేస్తారు. సో అలా అనుకుని ఫుల్ స్టాక్ తీసుకొచ్చేసాము. అది అన్ప్యాక్ చేస్తున్నాను. ఈలోగా మా అత్తగారు కెమెరా తీసుకొచ్చారు. ఈ వీడియోలో నేను కనపడకపోతే ఎలా, అందుకే నేను అలా నన్ను లేకుండా మీరు వీడియో ఎండ్ చేస్తారు, నేను వచ్చాక ఎండ్ చేయాలని చెప్పి అలా ఇప్పుడు ఈ వీడియో మనం ఎండ్ చేయబోతున్నాం అనమాట. అది విషయం. తిన్నావా లేదని వెయిట్ చేస్తున్నా అప్పటి నుంచి. లేట్ అయింది. అల్హమ్దుల్లా, ఇట్ వాస్ వెరీ డిలీషియస్. కాకపోతే ఆ పల్లి నేను తినలేదు. అవును, చిక్కుడుకాయ మనకి అవన్నీ దిగవు, కొంచెం కష్టమే. సో దాల్చా విత్ బగారా ఖానా అండ్ అండా అది తిన్నాను అనమాట. ఎస్, ఓకే, చలో క్యారీ ఆన్. థ్యాంక్ యూ. సో అదండి విషయం. నా డిషెస్, నేను చేసే ప్రయత్నం, నా కర్రీస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.